హాయ్ అండి అందరికీ. మన వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండి. ఈరోజు నేను చూపించే ఈ ఇంగ్రీడియంట్స్తో ఏం కర్రీ చేస్తున్నానో చూసేద్దాం రండి. ముందుగా పెసరపప్పు, అలసందలు, రాజ్మా, శనగలు, పచ్చిపల్లీలు వీటినన్నిటిని నైట్ అంతా నానపెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటు పచ్చిమిర్చి కొంచెం, అల్లం కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. పిండిని కొంచెం గట్టిగానే పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పిండిని మనం ఇప్పుడు స్టీమ్ మీద బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా స్టీమ్ మీద బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లోకి చెక్క, లవంగాలు, యాలకులు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు టమాటాని యాడ్ చేసుకోవాలి. టమాటో ఆనియన్స్ మగ్గబెట్టుకోవాలండి బాగా. ఈ విధంగా మగ్గిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టీమ్ మీద పెట్టుకున్నది ఉడికిందో లేదో చూసుకుందాం. ఓకే అండి, ఇలా స్పూన్కి ఏమీ టచ్ అవ్వకుండా ఉన్నట్టయితే అది మనకి ఉడికినట్టు. ఆరిపోయిన తర్వాత ఈ విధంగా తీసుకోవాలి. చూసారా, చక్కగా వచ్చింది. దీన్ని ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చాలా మంచిదండి, హెల్త్కి చాలా చాలా మంచిది. మనం పన్నీర్ బదులు దీన్ని యూజ్ చేసుకుంటున్నాము. ఇది చాలా హెల్తీ. పిల్లలకి మామూలుగా పెడితే తినరు కదా ఇవన్నీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు హాట్ వాటర్ తీసుకోవాలి. ఇందులోకి పాలకూరని యాడ్ చేసుకొని పాలకూరని ఒక 10 మినిట్స్ హాట్ వాటర్లో ఉంచుకొని మిక్సీ పట్టుకోవాలండి. పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత టమాటా, ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. వీటిని ఈ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. గట్టిగా ఉంటుంది అనుకుంటున్నారేమో, గట్టిగా అస్సలు ఉండదండి, బాగుంటుంది. తర్వాత పన్నీర్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. పాలకూర పేస్ట్ని యాడ్ చేసుకుందాం. తర్వాత టమాటా ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చిన్నులపై అల్లం, కొబ్బరి కలిపిన పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఎంత హెల్త్కి మంచిదంటే నేను చెప్పలేనండి అసలు. ఇది మామూలుగా మనం పిల్లలకి ఏమన్నా పెడితే అస్సలు తినరు. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ పీసెస్కి గ్రేవీ అంతా కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలంటే కొంచెం వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం చూసారా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్, కారం ఇంట్లోకి ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. దీనికి ఏం కావాలి అంటే పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు ఇవన్నీ లైట్గా వేయించుకొని బాండీ మీద ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని నేను మన కర్రీలో యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇస్తే పిల్లలు తింటారండి, తినరు కదా, అందుకే ఇలా మనం కర్రీలో యాడ్ చేసుకొని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పౌడరు కర్రీలో ఒకసారి యాడ్ చేసి చూడండి. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలినట్టయితే ఉడికినట్టు మనకి. అలా ఉడికిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే ఈ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ముందే వేసుకుంటే ఈ ఫ్లేవర్స్ తెలియవు.
అందుకని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నా. ఫైనల్లీ మన డిష్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం రండి. తప్పకుండా ఓసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎందుకంటే పన్నీర్ కన్నా ఇది చాలా బాగుంటుంది టేస్ట్. అసలు ఒక చికెన్ ఎలా ఉంటుందంటే మనకి చికెన్ టేస్ట్ వస్తుంది. మా బాబుకి అయితే చాలా ఇష్టం అండి. నేను చపాతీతో దీన్ని ట్రై చేస్తున్నాను. చాలా సూపర్గా వచ్చిందండి. పీస్ చూసారా ఎలా ఉడికిందో? గట్టిగా ఏముండదండి, మెత్తగానే ఉంటుంది. పన్నీర్ కన్నా కూడా చాలా బాగుంటుంది. వెజ్ వాళ్ళకైతే చికెన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారుగా నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను. దీంట్లో అన్నీ హెల్త్కి సంబంధించినవే. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.